హాయ్ గైస్, నేను మహబూబ్ బాషా జీవశాస్త్రం చెప్తాను. సో ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మానవ హృదయ నిర్మాణం. సో ఈ మానవ హృదయ నిర్మాణం గురించి ఇవాళ చెప్పుకోవడం జరుగుతుంది. మానవ హృదయ నిర్మాణం. సో మానవుని శరీరంలో ఒక ముఖ్యమైన నిర్మాణం అవయవం అనేది ఉంటుంది. ఆ అవయవం అనేది జీవి లోపల 5 లీటర్ల రక్తాన్ని పూర్వాంత భాగం నుంచి పరాంత భాగానికి సరఫరా చేయడానికి తోడ్పడుతుంది. ఈ అతి ముఖ్యమైన భాగాన్ని ఏమని పిలుస్తారంటే గుండె అని పిలుస్తారు, లేదా హృదయం అని పిలుస్తారు. ఇటువంటి హృదయం అనేది మానవుని శరీరం లోపల ఎక్కడ అమర్చబడి ఉంటుంది అంటే, హృదయం అనేది మానవుని శరీరం లోపల కుహరం లోపల ఒక ఖాళీ అయిన ప్రదేశం ఉంటుంది. ఆ ఖాళీ అయిన ప్రదేశాన్ని ఏమని పిలుస్తారంటే మీడియాస్టియం అని పిలుస్తారు. మీడియాస్టియం, ఆ ఖాళీ అయిన ప్రదేశాన్ని మీడియాస్టియం అంటారు. ఆ మీడియాస్టియం లోపల ఖండరహితమైన అవయవం ఉంటుంది. ఆ ఖండరహితమైన అవయవాన్ని ఏమని పిలుస్తారంటే గుండె అని పిలుస్తాం. 2 ఊపిరితిత్తుల మధ్యలో ఖాళీ అయిన ప్రదేశం ఉంటుంది. ఆ ఖాళీ అయిన ప్రదేశంలో ఖండరహితమైన నిర్మాణము హృదయం అనేది ఏర్పడింది. ఛాతీకి ఎడమ వైపున ఖండరహితమైన నిర్మాణమును, ఆ ఖండరహితమైన నిర్మాణాన్ని హృదయం అని పిలుస్తారు. ఇటువంటి ఈ ఖండరహితమైన హృదయం అనేది మానవుని శరీరంలో 5 లీటర్ల రక్తాన్ని పంపు చేయడానికి తోడ్పడే ముఖ్యమైన నిర్మాణం. ఇటువంటి ఖండరహితమైన హృదయం గురించి చదివే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు. కార్డియాలజీ. ఇటువంటి ఈ ఖండరహితమైన గుండెను పరీక్ష చేయు వ్యక్తిని ఏమని పిలుస్తారంటే కార్డియాలజిస్ట్ అని పిలుస్తారు. ఇటువంటి ఖండరహితమైన హృదయంను పరీక్ష చేయు వ్యక్తినే కార్డియాలజిస్ట్ అని పిలుస్తారు. ఇటువంటి ఖండరహితమైన హృదయాన్ని ఆవరించబడి 2 త్వచాలు ఉంటాయి. బయటి వైపు ఒక త్వచం ఉంటుంది, లోపలి వైపు మరొక త్వచం అనేది ఉంటుంది. బయటి వైపు ఉండే త్వచాన్ని ఇది హృదయం అనుకుంటే, ఈ హృదయాన్ని ఆవరించబడి 2 త్వచాలు ఉంటాయి. బయటి వైపు ఉండే త్వచాన్ని హృదయ స్థలం అని, లోపలి వైపు ఉండే స్థలాన్ని అంతరంగ స్థలం అని పిలుస్తారు. గుండెను ఆవరించబడే 2 త్వచాలు ఉంటాయి. బయటి వైపు ఉండే త్వచాన్ని హృదయ స్థలం అని, లోపలి వైపు ఉండే త్వచాన్ని అంతరంగ స్థలం అని పిలుస్తారు. ఇక్కడ గుండె గోడలో కూడా తిరిగి 3 త్వచాలు అనేవి, 3 పొరలు అనేవి ఉంటాయి. ఈ గుండె గోడలలో ఉండే 3 త్వచాలు తీసుకుంటే వెలుపలి వైపు ఉండే త్వచాన్ని ఎపికార్డియం అని, వెలుపలి వైపు ఉండే త్వచాన్ని ఎపికార్డియం అని, మధ్యస్థంగా ఉండేది మయోకార్డియం, లోపలి వైపు ఉండేది ఎండోకార్డియం. ఈ విధంగా గుండె గోడ అనేది కూడా 3 పొరల చేత ఏర్పడి ఉంటుంది. వెలుపలి వైపు ఉండే త్వచాన్ని ఎపికార్డియం అని, మధ్యస్థంగా ఉండేది మయోకార్డియం అని, అండ్ లోపలి వైపు ఉండేది ఎండోకార్డియం అని పిలుస్తారు. ఇక్కడ ఈ హృదయాన్ని ఆవరించబడితే ఈ హృదయ స్థలానికి అంతరంగ స్థలానికి మధ్యలో ఖాళీ అయిన ప్రదేశం ఉంటుంది. ఈ ఖాళీ అయిన ప్రదేశాన్ని హృదయావరణ కుహరం అంటారు. హృదయావరణ కుహరం. ఈ హృదయావరణ కుహరం అనేది ఒక ద్రవం చేత నింపబడి ఉంటుంది. ఆ ద్రవాన్ని ఏమని పిలుస్తారంటే హృదయావరణ ద్రవం అని పిలుస్తారు. హృదయావరణ ద్రవం అని పిలుస్తారు. ఈ హృదయావరణ ద్రవం అనేది గుండె మీద
సో ఇది గుండెను ఆవరించబడి త్వచాలు. ఇప్పుడు గుండె యొక్క బాహ్య నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే గుండె యొక్క బాహ్య నిర్మాణం అనేది 4 గదుల చేత విభజించబడి ఉంటుంది. గుండె యొక్క బాహ్య నిర్మాణం 4 గదుల చేత విభజించబడి ఉంటుంది. పూర్వాంత భాగంలో 2 గదులు ఉంటాయి, పరాంత భాగంలో 2 గదులు ఉంటాయి. పూర్వాంత భాగం ఉండే గదులను కర్ణికలని, పరాంత భాగం ఉండే 2 గదులను జఠరికలని పిలుస్తారు. సో ఇటువంటి మానవ హృదయం అనేది బరువును తీసుకున్నైతే ఇది 300 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఇటువంటి 300 గ్రాముల బరువును కలిగి ఉండే మానవ హృదయం యొక్క బాహ్య నిర్మాణం అనేది 4 గదుల చేత విభజించబడి ఉంటుంది. పూర్వాంత భాగంలో 2 గదులు, పరాంత భాగంలో 2 గదులు. ఇక్కడ పూర్వాంత భాగం అనేది వెడల్పుగా ఉంటుంది, పరాంత భాగం అనేది కూర్చిగా ఉంటుంది. ఇది శంకు ఆకారాన్ని కలిగి ఉంటుంది. మానవ హృదయం శంకు ఆకారాన్ని కలిగి ఉంటుంది. పూర్వాంత భాగం వెడల్పుగా ఉంటుంది, పరాంత భాగము కూర్చిగా ఉంటుంది. సో బాహ్య నిర్మాణంలో 4 గదులుగా విభజించబడి ఉంటాయి. పూర్వాంత భాగంలో 2 గదులు, పరాంత భాగంలో 2 గదులు. పూర్వాంత భాగంలో ఉండే 2 గదులను కర్ణికలని, పరాంత భాగంలో 2 గదులను జఠరికలని పిలుస్తారు. ఈ కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ విభాజకం అనేది ఉంటుంది. ఇది బాహ్య నిర్మాణం. నెక్స్ట్ హృదయం యొక్క అంతర నిర్మాణం తీసుకుంటే హృదయం యొక్క అంతర నిర్మాణంలో కూడా 2 కర్ణికలను వేరు చేస్తూ ఉండే విభాజకాన్ని కర్ణికాంతర విభాజకం అంటారు. 2 జఠరికలను విభజన చేస్తూ ఉండే విభాజకాన్ని జఠరికాంతర విభాజకం అని పిలుస్తారు. 2 కర్ణికలకు జఠరికలకు విభజిస్తూ ఉండే విభాజకాన్ని కర్ణిక జఠరిక విభాజకం అని పిలుస్తారు. ఇటువంటి ఈ హృదయం లోపల కర్ణికల యొక్క గోడలు అనేవి పలుచగా ఉంటాయి, జఠరికల యొక్క గోడలు అనేవి దళసరిగా ఉంటాయి. కర్ణికల యొక్క గోడలు పలుచగా, జఠరికల యొక్క గోడలు అనేవి దళసరిగా ఉంటాయి. సో ఇక్కడ ఆ 2 కర్ణికలు ఏమిటంటే ఒకటి ఎడమ కర్ణిక ఉంటుంది, 2 కుడి కర్ణిక అనేది ఉంటుంది. జఠరికలు కూడా 2 ఉంటాయి, ఎడమ జఠరిక, కుడి జఠరిక అనేది ఉంటుంది. ఈ విధంగా హృదయం యొక్క అంతర నిర్మాణం అనేది 4 గదులుగా విభజించబడి ఉంటుంది. పూర్వాంత భాగంలో 2, పరాంత భాగంలో 2. అవి ఏమిటంటే కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కుడి జఠరిక, ఎడమ జఠరిక. కర్ణికల యొక్క గోడలు పలుచగా ఉంటాయి, జఠరిక యొక్క గోడలు దళసరిగా ఉంటాయి. వీటిని విభజిస్తూ విభాజకాలు ఉంటాయి. ఈ విభాజకాలు ఏం చేస్తాయంటే కర్ణికలలో, జఠరికలలో రక్తాలు కలవకుండా ఆపడానికి విభాజకాలు దోహదం చేస్తాయి. ఇవి విభాజకాలు. నెక్స్ట్ ధమని చాపాలు తీసుకుంటే ఇక్కడ హృదయాన్ని ఆవరిస్తూ 4 రక్తనాళాలు ఉంటాయి. ఈ 4 రక్తనాళాలలో 2 రక్తనాళాలు హృదయంలో కూడా తెరుచుకుంటాయి, 2 రక్తనాళాలు హృదయం నుంచి పుడతాయి. సో ఇక్కడ 2 రక్తనాళాలు, ఏ 2 రక్తనాళాలు హృదయంలో కూడా తెరుచుకోవడము జరుగుతుంది. అంటే ఇక్కడ మహాశిర అనేది మహాశిర, పుప్పుస శిర, మహాశిర, పుప్పుస శిర ఈ 2 కూడా హృదయంలో కూడా తెరుచుకోవడము జరుగుతుంది. హృదయంలో కూడా పుట్టే రక్తనాళాలు ఏమిటంటే మహాధమని, పుప్పుస ధమని, మహాధమని, పుప్పుస ధమని ఈ 2 ధమనులు అనేవి ఈ హృదయంలో కూడా పుట్టడం జరుగుతుంది. ఈ 2 శిరలు అనేవి ఈ హృదయంలో కూడా తెరుచుకోవడము జరుగుతుంది. మొదట మహాశిర తీసుకుంది. ఈ మహాశిర అనేది గుండెలో కూడా కుడి కర్ణికలో తెరుచుకోవడం జరుగుతుంది. తిరిగి మహాశిర అనేది 3 రక్తనాళాలను కలిగి ఉంటుంది. పూర్వాంత భాగంలో 2 ఉంటాయి,
నుంచి చెడు రక్తాన్ని గ్రహించే శిరలు ఏమంటే పూర్వమాసిరలు. పరమాసిరలు ఏం చేస్తుంటే చేతులలో కాళ్ళలో ఏర్పడ్డ చెడు రక్తాన్ని గ్రహించి కుడి కణికకు చేరవేయడానికి పరమాసిర అనేది దోహదం చేస్తుంది. పూర్వమాసిరలు తల నుంచి మెడ నుంచి చెడు రక్తాన్ని గ్రహించి కుడి కణికకు చేరవేస్తాయి. పరమాసిర చేతులలో కాళ్ళలో ఏర్పడ్డ చెడు రక్తాన్ని గ్రహించి కుడి కణికకు చేరవేయడానికి పరమాసిర అనేది దోహదం చేస్తుంది. ఈ విధంగా కుడి కణిక అనేది చెడు రక్తంతో నింపబడి ఉంటుంది. ఉప్పుస శిర తీసుకుంటే ఉప్పుస శిర అనేది ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తాన్ని గ్రహించి ఎడమ కణికకు చేరవేయడము జరుగుతుంది. అంటే ఒక జత ఉప్పుస శిరలు అనేవి ఎడమ కణికలో తెలుసుకోవడము జరుగుతుంది. ఉప్పుస శిరల యొక్క విధి ఏమిటంటే ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తాన్ని గ్రహించి ఎడమ కణికకు చేరవేయడము జరుగుతుంది. తద్వారా ఎడమ కణిక అనేది మంచి రక్తంతో నింపబడి ఉంటుంది. ఇది ఉప్పుస శిరల యొక్క విధి. నెక్స్ట్ మహాధమని. మహాధమని అనేది హృదయంలోని ఎడమ జఠరిక నుంచి ఉత్పత్తి కావడము జరుగుతుంది. మహాధమని హృదయంలోని ఎడమ జఠరిక నుంచి ఉత్పత్తి కావడము జరుగుతుంది. మహాధమని యొక్క విధి ఏమిటంటే వివిధ శరీర భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేయడానికి మహాధమని అనేది దోహదం చేస్తుంది. అదేవిధంగా ఉపుస ధమనులు తీసుకుంటే ఉపుస ధమనులు అనేవి కుడి జఠరిక నుంచి ఉత్పత్తి కావడము జరుగుతుంది. కుడి జఠరిక నుంచి ఉత్పత్తి అయ్యే ఒక జత ధమనులనే ఉపుస ధమనులని పిలుస్తారు. ఉపుస ధమనులు ఏం చేస్తాయంటే హృదయం నుంచి చెడు రక్తాన్ని గ్రహించి ఊపిరితిత్తులకు సరఫరా చేయడము జరుగుతుంది. ఇది ఉపుస ధమని యొక్క విధి. మహాశిరలు శరీరంలో ఏర్పడ్డ చెడు రక్తాన్ని గ్రహించి కుడి కణికకు చేరవేస్తాయి. కుడి కణికకు చేరవేస్తాయి. ఉపుస శిరలు అనేవి ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని గ్రహించి ఎడమ కణికకు సరఫరా చేస్తాయి. అదే మహాధమని మంచి రక్తాన్ని మహాధమని అనేది మంచి రక్తాన్ని ఎడమ కణిక నుంచి గ్రహిస్తాయి. ఎడమ జఠరిక నుంచి గ్రహిస్తాయి. మరి శరీర భాగాన్ని సరఫరా చేస్తాయి. ఉపుస ధమని అనేది కుడి జఠరిక నుంచి చెడు రక్తాన్ని గ్రహించి ఊపిరితిత్తులకు సరఫరా చేయడము జరుగుతుంది. ఈ విధంగా 4 రక్తనాళాలు అనేవి ఈ హృదయంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. మరియు ఈ హృదయంలో కూడా కవాటాల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఆ కవాటాలు ఏంటంటే కుడి కణికకు కుడి జఠరికకు మధ్యలో 3 కవాటాలు ఉంటాయి. ఈ 3 కవాటాలనే ట్రైకాస్పిడ్ త్రిపత్ర కవాటాలు అని పిలుస్తారు. ఎడమ కణిక ఎడమ జఠరిక మధ్యలో 2 కవాటాలు ఉంటాయి. దీన్నే ద్విపత్ర కవాటాలు దీన్నే మిట్రల్ కవాటాలు అని కూడా అంటారు. మిట్రల్ కవాటాలు అని అంటారు. సో ఈ కవాటాలు మొత్తం 5 ఉంటాయి. కుడి కణికకు కుడి జఠరిక మధ్యలో ద్విపత్ర కవాటాలు ఉంటాయి. ఎడమ కణికకు ఎడమ జఠరిక మధ్యలో ద్విపత్ర కవాటాలు అనేవి ఉంటాయి. మరొక కవాటాలు ఉంటాయి. ఆ కవాటాలు దేనిలో ఉంటాయంటే మహాధమనిలో ఉంటాయి, ఉపుస ధమనిలో కూడా ఉంటాయి. ఈ 2 ధమనిలలో కూడా కవాటాల వంటి నిర్మాణాలు ఉంటాయి. మహాశిరలో కూడా ఉపుస శిరలో కూడా ఎటువంటి కవాటాలు అనేవి ఉండవు. సో మరియు ఇక్కడ 2 కణుపులు ఉంటాయి. ఆ 2 కణుపులను తీసుకుంటే ఇక్కడ ఒకటి ఎస్ఏ కణుపు అనేది ఉంటుంది. ఎస్ఏ కణుపు అనేది ఉంటుంది. 2 ఏవి కణుపు అనేది ఉంటుంది. ఎస్ఏ కణుపు అంటే శిరా కర్ణిక కణుపు అంటారు. శిరా కర్ణిక కణుపు. ఏవి నోడ్ అంటే ఏవి కణుపు అంటే కర్ణిక జఠరిక కణుపు అని అంటారు. ఈ శిరా కర్ణిక కణుపు ఎక్కడుందంటే కుడి కర్ణిక లోపల ఉంటుంది. కుడి కర్ణిక లోపల కణుపును
ఎస్ఏ కనుపు అని పిలుస్తారు. కర్ణికకు జఠరిక మధ్యలో మరొక కనుపు ఉంటుంది. ఈ కనుపును ఏవి కనుపు అని పిలుస్తారు. ఓకే, సో ఇక్కడ ఏవి కనుపు నుంచి కండరాల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఆ కండరాల వంటి నిర్మాణాలనే పాపిలారి కండరాలని పిలుస్తారు. ఈ పాపిలారి కండరాలనేవి కట్టలుగా ఏర్పడతాయి. కట్టలుగా ఏర్పడి ఇక్కడ కాలుమ్నే అనేది ఏర్పడుతుంది. ఆ కాలుమ్నే ఏర్పడడం ద్వారా ఈ జఠరేఖల యొక్క గోడలు అనేవి దళసరిగా ఉంటాయి. ఇక్కడ ఏవి కనుపు నుంచి కండరాలనేవి బయలుదేరుతాయి. ఈ కండరాలని పాపిల్లరీ కండరాలు అంటారు. పాపిల్లరీ కండరాలు అనేవి కట్టలుగా ఏర్పడి కాలుమ్నే అనేది ఏర్పడుతుంది. ఈ కాలుమ్నే అనేది జఠరేఖల యొక్క గోడలో ఏర్పడడం ద్వారా జఠరేఖల యొక్క గోడలు అనేవి దళసరిగా ఉంటాయి. సో ఇవి ఎస్ఏ కనుపు, ఏవి కనుపు. మరి ఉపయోగాలు ఏమిటి? ఎస్ఏ కనుపు యొక్క ఉపయోగం ఏమిటి? ఎప్పుడైతే రెండు కర్ణికలు మంచి చెడు రక్తాలతో నింపబడతాయో అప్పుడు రెండు కర్ణికలు అనేవి సంకోచిస్తాయి. ఏ విధంగా సంకోచిస్తాయి అంటే ఈ రెండు కర్ణికలు రెండు రక్తాల చేత నింపబడినప్పుడు ఎస్ఏ కనుపు అనగా శిలా కర్ణిక కనుపు అనేది ప్రచోదనాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఆ ప్రచోదనాలు అనేవి కర్ణికల యొక్క గోడలకు సరఫరా కావడం ద్వారా ఆ రెండు కణికలని సంకోచించడము జరుగుతుంది. ఆ రెండు కణికలు సంకోచించడం ద్వారా ఈ రెండు రక్తాలు అనేవి జఠరికలోకి ప్రవేశించడము జరుగుతుంది. ఎప్పుడైతే దివత్ర కవాటాలు ఎప్పుడైతే తెరుచుకుంటాయో ఆ రెండు రక్తాలు అనేవి జఠరికలోకి ప్రవేశించడము జరుగుతుంది. ఆ జఠరికలోకి ప్రవేశించినప్పుడే ఆ కవాటాలనేవి గట్టిగా మూసుకోవడము జరుగుతుంది. గట్టిగా మూసుకోవడం ద్వారా ఒక రకమైన శబ్దం ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఆ శబ్దాన్ని ఏమని పిలుస్తారంటే లబ్ అనే శబ్దాన్ని పిలుస్తారు. ఎందుకు మూసుకుంటాయంటే ఈ రక్తాలు తిరిగి కర్ణికలోకి ప్రవేశించకుండా ఆపడానికి ఈ కవాటాల వంటి నిర్మాణాలు దోహదం చేస్తాయి. ఇప్పుడు జఠరికలు కూడా రెండు రక్తాలతో నింపబడినప్పుడు మరొక కణుపు అనేది ప్రతిస్పందించడం జరుగుతుంది. ఆ కణుపు ఏంటంటే కర్ణికా జఠరిక కణుపు. ఈ కర్ణికా జఠరిక కణుపు ప్రతిస్పందించడం ద్వారా ప్రచోదనాలు అనేవి జఠరికల యొక్క గోడలకు సరఫరా కావడం ద్వారా రెండు జఠరికలు సంకోచించడము జరుగుతుంది. ఈ రెండు జఠరికలు సంకోచించడం ద్వారా రెండు రకాల రక్తాలు అనేవి మహాధమనిలో కూడా ఉపసధమనిలో కూడా ప్రవేశించడము జరుగుతుంది. మహాధమని యొక్క కవాటాలు తెరుచుకోవడం ద్వారా మంచి రక్తం అనేది మహాధమనిలో ప్రవేశిస్తుంది. ఉపసధమని యొక్క కవాటాలు తెరుచుకోవడం ద్వారా చెడు రక్తం అనేది ఉపసధమనిలో కూడా ప్రవేశిస్తుంది. సో ఎప్పుడైతే మహాధమని ఉపసధమని మంచి చెడు రక్తాన్ని గ్రహిస్తాయో ఆ మహాధమని యొక్క ఉపసధమని యొక్క కవాటాలను మూసుకోవడము జరుగుతుంది. అప్పుడు మరొక శబ్దం అనేది ఉత్పత్తి కావడము జరుగుతుంది. ఆ శబ్దాన్ని ఏమని పిలుస్తా అంటే డబ్ అనే శబ్దం అంటారు. డబ్ అనే శబ్దం అంటారు. సో తిరిగి ఈ రక్తాలనేవి జఠరికలోకి ప్రవేశించకుండా మహాధమని కవాటాలు ఉపసధమని కవాటాలు అనేవి దోహదము చేస్తాయి. ఈ మహాధమని మంచి రక్తాన్ని ఎడమ జఠరిక నుంచి గ్రహించి శరీర భాగాలకు సరఫరా చేయడము జరుగుతుంది. అదేవిధంగా ఉపసధమని చెడు రక్తాన్ని కుడి జఠరిక నుంచి గ్రహించి ఊపిరితిత్తులకు చేరవేయడము జరుగుతుంది. ఆ ఊపిరితిత్తులలో కూడా చెడు రక్తం అనేది మంచి రక్తంగా మారడము జరుగుతుంది. ఆ మంచి రక్తాన్ని తిరిగి ఉపసంధిలను గ్రహించి ఎడమ కర్ణికకు చేరవేయడము జరుగుతుంది. తిరిగి ఈ మహాశిర అనేది చెడు రక్తాన్ని గ్రహించి కుడి కర్ణికకు చేరవేయడము జరుగుతుంది. తిరిగి రెండు కర్ణికలు అనేవి రెండు రక్తాల చేత నింపబడి ఉంటాయి. ఈ విధంగా రక్తం అనేది 2 సార్లు హృదయంలో కూడా ప్రవేశిస్తుంది కాబట్టి ఇటువంటి హృదయాన్ని ద్విప్రసరణ హృదయం అంటారు. ద్విప్రసరణ హృదయం అంటారు. ఇది ఈ హృదయం పనిచేయు విధానం.